నిజం నిలకడ మీదే తేలుతుంది, నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకొని ప్రపంచమంతా తిరిగి వస్తుంది అనే సామెత ఏదైతే ఉందో, ఈరోజు ముఖ్యంగా ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరాతి ఘోరమైన గోబల్స్ని మించిపోయి చేసిన ప్రచారం ఏదైతే ఉన్నదో, ఇవాళ మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అది పటాపంచలైందని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. అబద్ధాలతో అద్భుతాల నిజానికి చాలా కాలం దాచలేరు. కాళేశ్వర మహత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరు, అది మళ్ళీ తేలిపోయింది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో, ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ముందుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి, హైకోర్టుకి మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మా న్యాయవాదుల బృందం ఏదైతే ఉందో, మా లీగల్ సెల్ ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్విరామంగా పోరాటం చేస్తున్నారో, ఒక గ్రామస్థాయి కార్యకర్త మీద పెట్టిన కేసు నుంచి మొదలు పెడితే మా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన కేసుల దాకా ఒకటే రకమైన కమిట్మెంట్తో పనిచేస్తున్న మా లీగల్ సెల్కి కూడా, మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఒక్క విషయం ఇవాళ అర్థం చేసుకుంటే స్పష్టంగా కనబడేది, అభాండాలు వేసి అబద్ధాల ప్రాపగాండా చేసి మరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబందులు ఎవరైతే ఉన్నారో వారికి చెంప చెల్లుమనిపించే విధంగా ఇవాళ తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, ఇవాళ గెలిచింది తెలంగాణ రైతులు, ఇవాళ గెలిచింది దశాబ్దాలుగా కరువు పీడిత ఈ నేలలో గోదావరి జలాలు రావాలి అని తన్లాడిన ప్రతి ఒక్కరు, మా ఆర్ విద్యాసాగరరావు గారు కావచ్చు, పెద్దలు జయశంకర్ గారు కావచ్చు, అట్లాగే మిషన్ కాకతీయలో కష్టపడ్డ ఇంజనీర్లు కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో కష్టపడ్డ ప్రతి కార్మికుడు కావచ్చు, అట్లాగే లక్షలాది ఎకరాల్లో పంట పండి ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలబెట్టిన ప్రతి రైతు ఇవాళ గెలిచిండు. కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ ఓడిపోయింది. ఇవాళ తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని వివేకవంతమైన ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యోగులు, వారే కదా కష్టపడ్డది, వారందరూ ఇవాళ గెలిచారని చెప్పక తప్పదు. కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు ఇవాళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరేమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి, మా పార్టీ మీద బురద జల్లి ఇవాళ రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఇవాళ నిప్పులాంటి నిజం మాత్రం బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. అట్లాగే న్యాయస్థానాలు కూడా ఇవాళ ఒక విషయం రుజువు చేశాయి. ప్రభుత్వాలు ఏమనుకున్నా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకోము అనేది ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా వెల్లడయింది. అట్లాగే ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఆయన ఎవరిని తెచ్చినా, రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఈ కేసులో వాదింపజేసినా, ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎంత అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినా, ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు
కేసీఆర్ గారి గొప్పతనానికి సాక్ష్యం అని స్పష్టంగా చెప్పక తప్పదు. పండుతున్న ప్రతి పంట ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం అని చెప్పక తప్పదు. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం అజరామరం. తప్పకుండా ఇది భూమి ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం ప్రాజెక్టు ఉంటుంది. ఈ గోదావరిలో ఈ గోదావరి నది ఈ భూమి మీద పారినంత కాలం ఆయన చరిత్రను, కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రను నీలాంటి అంగుష్ట మాత్రులు మాత్రం ఎన్నడూ తాకను కూడా తాకలేరని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. మేము మొదటి నుండే చెప్తా వచ్చాం, ఈరోజు కాదు. ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదో ఇచ్చింది అని చెప్పినాడే నేను చెప్పాను, మా పార్టీ తరఫునే చెప్పాను. ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని ఆ రోజే చెప్పాను. ఇవాళ అది అక్షర సత్యం అని చెప్పి తేలిపోయింది హైకోర్టు తీర్పుతో. వాస్తవం ఏంటి? కని విని ఎరగని గోదావరిలో ప్రవాహం వస్తే, వరదలు వస్తే 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా, మొత్తం మేడిగడ్డ బరాజు మీద నుంచి నీళ్లు ఫీట్ల ఎత్తున పోయినా తట్టుకొని నిటారుగా నిలబడ్డది మేడిగడ్డ. వాస్తవం అది. కానీ ఇవాళ ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ప్రచారాలు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని, 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు, నేను ఒక్కరిని అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటా ఉన్నా, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సిగ్గు విడిచి, కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్నవారు ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినారు మొన్న పార్లమెంట్లో. వెంటనే మా సురేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారనుకోండి, బట్ ఆయన కూడా అంతే మాట. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, పాడిందే పాటరా అన్నట్టు ఒకటే మాట, ఒకటే సొల్లుపురాణం. అందుకే ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాస్తవానికి తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ఒక వరప్రదాయిని, తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ఒక శనేశ్వరం. ఇది మొదటి నుంచి మేము చెప్తా వచ్చాం. కాళేశ్వరం అనేది ఎంత వరప్రదాయిని అనేది ఎంత వాస్తవమో, కాంగ్రెస్ అనేది శనేశ్వరం అనేది కూడా అంతే అక్షర సత్యం. ఇది ఈరోజు రైతులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నారు. అట్లాగే మరిగా ప్రాజెక్టులు కట్టడమే నేరం, తెలంగాణకు నీళ్లు తేవడమే నేరం అన్నట్టుగా ఇవాళ మా మీద చేసిన కుట్రలు. వాస్తవానికి జరిగింది ఏందండి? జరిగిన ఖర్చు మేము దిగిపోయే నాటికి ఒకసారి కాదు పలుమార్లు చెప్పాం. జరిగిన ఖర్చే 94,000 కోట్లు. దానిలో రాహుల్ గాంధీ అనే ఒక తెలివితో ఒక దద్దమ్మ, ఆయన హైదరాబాద్కు వచ్చి ముంగట ఒక ఏటీఎం పెట్టి కాళేశ్వరం ఏటీఎం అయిపోయిందని చెప్పి, ఈ తెలివి తక్కువ దద్దమ్మ ఒక పర్రెని చూసి అది మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఈయన, ఇక దున్నపోతు ఈయనదని ఆయన అంటే దూడని కట్టేమని ఇంకొకడు. మొత్తానికి ఏం చేసినారు? ఏటీఎం అని, ఇదని అదని ఇష్టం వచ్చిన చిల్లర ప్రచారం. 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు ఒకడు. ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి? అందుకే ఇవాళ మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్న, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే మొత్తంగా ఒక్కసారి ఆ స్కీమ్ చూస్తే 80 మీటర్ల మీది నుండి 618 మీటర్లకు దశల వారీగా నీళ్లు లిఫ్ట్ చేసే ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే మరి ఒక్క బరాజ్ కాదు, 3 బ్యారేజీలు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 సబ్స్టేషన్లు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు. కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాల ద్వారా వచ్చే నీళ్లు. కాళేశ్వరం అంటే 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కాళేశ్వరం. ఇదన్నిటి సమాహారం కాళేశ్వరం. ఒక 100 కంపోనెంట్లు ఉంటే అందులో ఒక కంపోనెంట్ మేడిగడ్డ బరాజ్. ఆ మేడిగడ్డ బరాజ్కి అయిన ఖర్చు ఎంత? 3,800 కోట్లు. 3,800 కోట్లలో మొత్తం 85 పిల్లర్లు ఉంటే, 85 పియర్స్ ఉంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్లో 2 కొంత నష్టం జరిగింది. అందులో కూడా కుట్ర ఉందన్నది ఈరోజు కూడా నా వాదన. దాన్ని కూడా ఊరికనే కుంగలేదు. అది ఖచ్చితంగా ఈ దుర్మార్గులే ఏదో చేసి ఉంటారని నేను మొదటి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. భవిష్యత్తు అది కూడా తేలుతుంది. భవిష్యత్తులో నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టు అది కూడా తేలుతుంది. 85 పిల్లర్లు 3,800 కోట్లు ఖర్చు అయిన ఈ బ్యారేజ్లో, మేడిగడ్డ బ్యారేజ్లో సరే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే వెంటనే ఆ సంస్థ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, అదేం ఆల్తుఫాల్తు సంస్థ కాదు, ఎల్ఎన్టీ అనే సంస్థ
మరి వారు ముందుకొచ్చి, ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది ప్రతి వర్కులో, మేమే కడతాం ఎట్ అవర్ కాస్ట్, ప్రభుత్వానికి ప్రజలకు రూపాయి నష్టం లేకుండా 300 కోట్లు 400 కోట్లు అవుతుంది ఆ 2 పిల్లర్లు రిపేర్ చేసేందుకు, లేదా మొత్తం ఆ బ్లాక్ రిపేర్ చేస్తే కూడా 400 కోట్లు అవుతుంది కావచ్చు, మేమే కడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజు 3,800 కోట్లు ఖర్చు అయితే, అందులో ఆ 2 పిల్లర్లను ఒక బ్లాక్ మొత్తం చేయాలంటే, మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలంటే 400 కోట్లు. అది మేమే కడతాం, 4 పైసలు కూడా తెలంగాణ ప్రజల మీద భారం పడదు అని ఎల్ఎన్టీ చెప్తే, వాళ్ళను హుంకరించి బెదిరించి వాళ్ళ మీద వాళ్ళ CFOను జైల్లో పెడతా అని చెప్పి మొత్తానికి మెట్రో నుంచి పారిపోయేటట్టు చేసి, ఆఖరికి ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా కుట్రలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆ సన్నాసికి నేను చెప్తున్నా, కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, ఒక 2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే ఇందాక నేను చెప్పినట్టు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 మరి పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 94,000 కోట్లలో అయింది నష్టం 400 కోట్లకి. ఆ 400 కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ సంస్థనే ముందుకు వచ్చింది. ఇది వాస్తవం అయితే 1,00,000 కోట్లు పోయింది ఒక సన్నాసి, ఆ సన్నాసికి వంతపాడే ఇంకో సన్నాసి పార్టీ బీజేపీ. అందుకే మేము అనేది, ఇవాళ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఈ పొలిటికల్ మైలేజ్ కోసం మమ్మల్ని డ్యామేజ్ చేయడం కోసం దారుణమైన ప్రచారం చేశారు. ఇక ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు గత 2 ఏళ్లుగా జరుగుతున్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. విద్యుత్ కమిషన్ అన్నారు, అది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఆ కమిషన్లో పనిచేసిన జడ్జి గారికి, కమిషన్ వేసిన వాళ్ళకి అందరికీ అర్థమైంది, అందులో ఏమీ లేదు.